ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలకు వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు ఆరోపించారు. సబ్బవరం మండల కేంద్రంలో బుధవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడి 3 రోడ్ల కూడలిలో గల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి ఆ పార్టీ నేతలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజలకు గడిచిన ఎన్నికల్లో సూపర్ 6 హామీలిచ్చి తర్వాత ముఖం చాటేసిన సీఎం చంద్రబాబు కూటమి నేతలపై ప్రజలు ముఖ్యంగా మహిళలు గుర్రుగా ఉన్నారు అని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గండి రవికుమార్ మాట్లాడుతూ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజల గుండెల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర చేపట్టిన యువత పోరు బాటను విజయవంతం చేయాలని వాటి నేతలకు కార్యకర్తలకు రవికుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు శరగడం చిన్న అప్పలనాయుడు, బైలపూడి భగవాన్ జయరాం, మండల పార్టీ అధ్యక్షుడు కర్రి అప్పలనాయుడు, ఎంపీపీ బోకం సూర్యకుమారి, దేడం ప్రసాదరావు, శెట్టి శేషుబాబు, ధనిమిరెడ్డి శ్రీనివాస్, పల్లా కృష్ణ, వనం అచ్చిమనాయుడు, పేచట్టి రమేష్ నాయుడులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం అటువంటిది మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మరి పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో కూడా పెద్దలందరి నాయకత్వంలో, పెద్దలందరి ఆశీస్సులతో మరి ఇక్కడ కూడా ఎంతో అంగరంగ వైభవంగా మరి వాళ్ళ కార్యక్రమం ఇక్కడ జరగడం మనందరం కూడా చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక రాజకీయ లబ్ధి కోసం ఏర్పడినటువంటి పార్టీ కాదు. వాళ్ళ దివంగత ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఆ తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తుంటే ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆ సంక్షేమాన్ని ప్రజలకు అందించాలి అని ఏకైక లక్ష్యంతో పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీతో మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత 67 స్థానాలు, ఆ తర్వాత 151 స్థానాలతో మరి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం కూడా ఓటమి చెందామని కృంగిపోలేదు, అలాగని గెలిచాం కదా అని విర్రవీగిపోను లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఆయనే ఒక సైన్యమై మా అందరినీ కూడా నడిపించి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. సూపర్ 6 అనేటువంటి హామీలు చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన సంగతి మనందరం కూడా తెలుసు. ప్రజలు కూడా ఇప్పటికే దాని మీద తిరగబడేటువంటి స్థాయికి కూడా వచ్చారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి చూసాం, ఓటమి ప్రభుత్వం బలపరిచినటువంటి క్యాండిడేట్ మరి ఓటమి పాలవడం కూడా జరిగింది. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది, ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత మొదలైంది. మళ్ళీ రాబోయేటువంటి కాలంలో ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడమే ప్రథమ లక్ష్యంగా అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి ప్రజలకు అందరికీ అండగా ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని మరి ఆయన మరణానంతరం సుమారు 600 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి, వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని చెప్పాలని చెప్పి ఆ రోజు రాష్ట్రం అంతా తిరిగి పర్యటిస్తూ ఉంటే ఆ పర్యటనని ఓరవలేక అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మనందరం చూస్తున్న పరిస్థితులు. అలాంటి క్లిష్ట పరిస్థితులు, అలాంటి తర్వాత 2014లో జరిగే ఎలక్షన్స్ 67 స్థానాలు. ఆ రోజు కూడా పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలనే ఉద్దేశం ఏనాడు కూడా లేదు ఆయనకి.
ఆ రోజు రైతు రుణమాఫీ చేయమని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము చేయలేము, మేము ఏదైతే చేయగలమో అదే చెప్తూ ఎలక్షన్ రీఎంబర్స్మెంట్ ఇప్పుడు దాకా మీరు 9 నెలలు అయిపోయింది, ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు. మీరు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి మేము మనం ట్రోల్ చేసి చూస్తూనే ఉన్నాం. అయినా కూడా మీకు నిమ్మక నీరెత్తినట్టు ఉండక ఇవాళ మీకు కలెక్టరేట్లకి సబ్మిట్ చేయడానికి వినతి పత్రాలు సబ్మిట్ చేయడానికి యువత తరపున వెళ్తున్నాం. కాబట్టి మీరు ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం చేసే విధంగా మీ ప్రభుత్వం ఉండాలని చెప్పి మా తరపున మీ మీడియా ద్వారా వాళ్ళని కోరుకుంటూ, ఎప్పటికీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూనే రేపు 24లో 29లో ఈ జెండా ఎగిరే విధంగా అందరూ కూడా కష్టపడాలని చెప్పి కార్యకర్తలందరినీ కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథిగా